సింపుల్ పలావ్ చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాయన్నీ వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇందులోనే రైస్కి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి కూడా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా. నేను పుదీనా క్యూబ్స్ వేసుకున్నాను, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. పెద్ద స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకుంటే ఎక్కువ స్పైస్ లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్. 2.5 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్ పాటు. దీంట్లోనే ఎసరు కూడా పోసుకున్నాను. 2.5కి 5 గ్లాసులు పోసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా దీంట్లో వేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు రైస్ వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని కొత్తిమీర, నిమ్మకాయ వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి.